నా తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం అనే డైలాగులతోని అధికారంలోకి వచ్చిన రామారావు సార్కి మనమడు ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు అనే డైలాగులతోని తెలుగు సినిమా కంపెనీ రికార్డులు నాగం చేస్తున్న బాలయ్య బాబు కల్లుడు. తమ్ముళ్ళు, ఈ హైదరాబాద్ని ప్రపంచంలో పెట్టింది నేను కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను అనే డైలాగులతోని ముందుకు పోతున్న చంద్రాల సారి కొడుకు. ఇంతమంది డైలాగ్ కింగుల వారసత్వ బరువును మోస్తున్న ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు పంచాయతీరాజ్ మంత్రివర్యులు లోకేష్ అన్నయ్య గారి వాక్చాతుర్యంపై ఒక స్పెషల్ కథనం. ఐటీ మంత్రి అయిన ఆనందంలా అన్న ఏం మాట్లాడుతుండో ఆయన కన్నా అర్థమవుతుందో లేదో. వర్ధంతి కాదన్నా, జయంతి అంటే పుట్టినరోజు అన్నట్టు. వర్ధంతి అంటే కాలం చేసిన రోజన్నా. వర్ధంతనుడే పెద్ద తప్పు, మీదికెళ్ళి వర్ధంతి శుభాకాంక్షలంట. అంటే ఏంటి సారు? అంబేద్కర్ సార్ కాలం చేసిన రోజును ఆనందంగా చేసుకోమని చెప్తున్నట్టే లెక్క. ఏంది లోకేష్ అన్న? జయంతికి వర్ధంతికి తేడా తెలియకుంటే పక్కనుల్లోని అడిగి తెలుసుకోవాలి. అంతేగాని ఎవలేది రాస్తే అందరు ముంగట అదే చదివి నలుగుట్ల నాదనైతే ఎట్లన్నా? మొన్న ఎమ్మెల్సీగా ప్రమాణం చేసేటప్పుడు అంత తప్పుల తడకనేనాయే. సమగ్రతను కాపాడుతాను, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని రాజకీయంలో కాల్జారుడు కామనే గాని నాలుకే జారితే నవ్వుకుంటారన్నా. ఇప్పుడే కాదు, లోకేష్ అన్ని ఎప్పుడింతే ఆనందంలో ఆవేశాన్ని కలిపి దిమాక్లున్న తెలివినంతా పబ్లిక్ లో బయటేసుకుంటాడు. ఇన్నొద్దులంటే ఏది మాట్లాడినా ఎవ్వరు పట్టించుకోలే. ఇప్పుడు మంత్రివి రోజు మాట్లాడాల్సి వస్తుంది, జర పైలమన్నా.